దూరదర్శన్ ప్రేక్షకులకు నమస్కారం. పోలవరం కొన్ని శతాబ్దాల కళ, కొన్ని దశాబ్దాల నిజం ఇప్పుడు వాస్తవ రూపం దాల్చింది. ఈ ప్రాజెక్టుని 16వ శతాబ్దంలోనే బ్రిటిషర్స్ నిర్మించాలని నిర్ధారించారు. ఆ తర్వాత కాటన్ ద్వారా హయాంలో ధవళేశ్వరం ప్రాజెక్టు నిర్మించినప్పటికీ దీనిపైన పోలవరం ప్రాజెక్టు నిర్మించాలని సూచించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా చేసినటువంటి టి అంజయ్య దీనికి శంకుస్థాపన చేశారు. అనంతరం పనులు ఆగిపోయాయి. ఇక ఎన్టీ రామారావు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు, మళ్ళీ రాజశేఖర్ రెడ్డి ఈ పనులకు సంబంధించిన ప్రారంభిద్దాం పనులు అనే ఒక ఉద్దేశంతో ముందుకు కదిలారు. కానీ అవి అప్పుడప్పుడు ఆగిపోతూనే వచ్చాయి. ఎట్టకేలకు ఇప్పుడు పనులు శరవేగంగా సాగుతున్నాయి. అయితే దీనిపై పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఏ విధంగా సాగుతున్నాయి, ఇప్పుడు శరవేగంగా సాగుతున్నటువంటి పనులు ఏ విధంగా ఉన్నాయని దానిపై ఈరోజు మనం చర్చా కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఈ చర్చలో పాల్గొంటున్నారు జలవనరుల శాఖ రాష్ట్ర ఎపెక్స్ కమిటీ సభ్యులు ఆళ్ల గోపాలకృష్ణ గారు. నమస్తే సార్. నమస్తే. అదేవిధంగా ప్రముఖ రైతు, పోలవరం ప్రాజెక్టుకు 20 ఎకరాలు ఇచ్చినటువంటి రైతు వేములపల్లి శ్రీనివాస్ గారు ఈ చర్చ వచ్చారు. నమస్కారం సార్. అయితే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి పనులు ఏ విధంగా సాగుతున్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎలా ఉన్నాయి అనే దానిపై ఒక కథనం ఇప్పుడు చూద్దాం. తెలుగు ప్రజల జీవనాడి, ప్రాణనాడి పోలవరం. గోదావరి నదిపై పోలవరం ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి 100% నిధులు సమకూరుస్తోంది. 2018 మార్చి నాటికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృఢ సంకల్పంతో ఉన్నారు. ప్రతి సోమవారం ప్రాజెక్టు పనులను సమీక్షిస్తున్నారు. అధికారులను, గుత్తేదారులను పరుగులు తీయిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చైనాలోని 3 గార్జెస్ తో పోల్చదగ్గది. 50 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహానికి అనువుగా నిర్మించిన ప్రాజెక్ట్ ఇంతవరకు దేశంలోనే లేదు. డయాఫ్రమ్ వాల్ పద్ధతిలో పునాది నిర్మించి ఆ పైన మట్టి, రాతి డ్యాం నిర్మించాలి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనిని ప్రభుత్వం వివిధ విభాగాలుగా విడగొట్టింది. ప్రధాన గుత్తేదార్ ట్రాన్స్ట్రైక్ కొంత మట్టి పని, ప్రధానమైన కాంక్రీట్ పని చేస్తోంది. మట్టి తవ్వకం కొంత పనిని త్రివేణి సంస్థ చేస్తోంది. డయాఫ్రమ్ వాల్ నిర్మాణం ఎల్&టి బావర్ కంపెనీకి అప్పగించారు. ప్రధాన గుత్తేదార్ సంస్థతో ఒప్పందం మేరకు పని జరుగుతోంది. ప్రవాహ మార్గంలో డ్యాం, స్పిల్వే కట్టడం ఏ ప్రాజెక్టులోనైనా సహజం. ఇక్కడ నదీ మార్గాన్ని మళ్లించి అక్కడ స్పిల్వే నిర్మిస్తున్నారు. డ్యాం, మట్టి, రాతి కట్ట మాత్రం గోదావరి సహజ మార్గంలోనే కడుతున్నారు. గోదావరి మధ్యలోనే 2 కొండల మధ్య మట్టిరాతి కట్టతో డ్యాం నిర్మిస్తారు. ఈ డ్యాం నిర్మాణంలో దిగువన పునాదిగా నిర్మించే గోడే డయాఫ్రమ్ వాల్. బావర్ కంపెనీ పెద్ద పెద్ద కట్టర్లు, గ్రాబర్లతో నది లోపలకు తవ్వుకుంటూ వెళ్తుంది. 1.5 మీటర్ల మందంతో ప్యానెల్ దింపుతారు. ఆ ప్యానెల్ దింపే సమయంలో ఆ పక్కన ఉన్న ఇసుక ఆ ఖాళీలోకి పడిపోకుండా బెంటనైట్ తో నింపుతారు. ఆ తరువాత ఆ స్థలంలో కాంక్రీట్ పోస్తూ ఉంటే అందులోని బెంటనైట్ బయటకు వచ్చేస్తుంది. అంటే 1500 మీటర్ల పొడవున 90 మీటర్ల లోతులో 1.5 మీటర్ల మందంతో నిర్మించే గోడే డయాఫ్రమ్ వాల్. ప్రపంచంలోనే ఇంత పెద్ద డయాఫ్రమ్ వాల్ నిర్మించలేదు. దీనిపైన మట్టిరాయి మేళవించి 300 మీటర్ల వెడల్పున డ్యాం నిర్మిస్తారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలో ప్లాస్టిక్ కాంక్రీట్ ను వినియోగిస్తారు. సిమెంట్ తదితరాలతో పాటు బెంటనైట్ కలపడం వల్ల దీన్ని ప్లాస్టిక్ కాంక్రీట్ అంటారు. ఆ కాంక్రీట్ మరీ గట్టి పడకపోవడం వల్ల భూకంపాల సమయంలో విరగకుండా ఉంటుందని ఇంజనీర్లు చెబుతున్నారు. ఈ ప్లాస్టిక్ కాంక్రీట్ కోసం ఇక్కడ ప్రత్యేకంగా తయారీ యూనిట్లు 2 ఏర్పాటు చేశారు. రాతి, మట్టి కట్టడానికి 2 వైపులా కాపర్ డ్యాం నిర్మిస్తారు. ఆ కాపర్ డ్యాం నిర్మాణం తరువాతే రాతి, మట్టితో అసలు డ్యాం నిర్మిస్తారు. కాపర్ డ్యాంలు కూడా ఒక రకంగా చిన్న సైజు డ్యాం వంటివే. ఇవి కూడా నది లోపల 20 మీటర్ల వరకు షీట్ పైల్స్ వేసి పునాది నిర్మించి ఆపైనే కాపర్ డ్యాం నిర్మిస్తారు. పోలవరం కాంక్రీట్ పనులు ఈ నెలాఖరులో ప్రారంభమవుతాయని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. రాజమండ్రిలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు న్యాయం చేస్తామని అన్నారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని పర్యాటక ప్రదేశంగా కూడా తీర్చిదిద్దుతామని మంత్రి తెలిపారు. ఇలా పోలవరం ప్రాజెక్టు దేశంలోనే అత్యుత్తమమైన ప్రాజెక్టుగా నిలవబోతుంది. ఈ ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతున్నాయి. మన చర్చను ప్రారంభిద్దాం. గోపాలకృష్ణ గారు, ఇంత పెద్ద ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్కి ఏ విధంగా, ఎన్ని జిల్లాలకు మేలు చేయబోతుంది? ముఖ్యంగా డైరెక్ట్గా ఈ పోలవరం ప్రాజెక్టు కుడికాలకు సంబంధించి కృష్ణా జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాకి, ఎడమ కాలువకు సంబంధించి విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాకి డైరెక్ట్గా బెనిఫిట్ అవుతోంది. ముఖ్యంగా
దీని డిజైన్ 150 అడుగులకి చేయటం జరిగింది. ఫుల్ రిజర్వాయర్ లెవెల్ దేశంలో ఎక్కడా లేని విధంగా 50 లక్షల క్యూసెక్లు మ్యాక్సిమం ఫ్లడ్ డిశ్చార్జ్కి దీన్ని డిజైన్ చేయటం జరిగింది. అట్లాగే ఈ పోలవరం ప్రాజెక్టు వల్ల 960 మెగావాట్లు మనకి విద్యుత్ కూడా వస్తుంది. ముఖ్యంగా మనం ఇంకా ఆలోచిస్తే దీనికి కుడికాలకు సంబంధించి 3.2 లక్షల ఎకరాలు అంటే కృష్ణా మనం పశ్చిమ గోదావరిలో ఉన్నటువంటి 3.2 లక్షల ఎకరాలు డైరెక్ట్ ఆయకట్టు వస్తుంది. ఎడమ కాలువకు సంబంధించి మన ఈస్ట్ గోదావరి విశాఖపట్నం జిల్లాకి 4 లక్షల ఎకరాలు అంటే 7.2 లక్షల ఎకరాలు డైరెక్ట్గా దీనికి రైతులు బెనిఫిట్ అవుతారు. ఇదే కాకుండా ఎడమ కాలువకు సంబంధించి ఈ ఎడమ కాలువని తాళపూడి రిజర్వాయర్ తీసుకెళ్లి అక్కడి నుంచి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఉన్నటువంటి ఇంకొక 8 లక్షల ఎకరాల ఆయకట్టు కూడా దీనికి సాగులోకి రాబోతా ఉంది. అంటే మొత్తం 15.2 లక్షల ఎకరాలు గోదావరి మన ఈ పోలవరం ప్రాజెక్టు వల్ల మనం బెనిఫిట్ పొందుతామండి. ఓకే అండి. శ్రీనివాస్ గారు, ఓకే, ఇది రైతులకు ఎంతవరకు మేలు చేయబోతుంది? ఎందుకంటే భారీ ప్రాజెక్టు దాదాపు పైన అంటే పోలవరం పైభాగంలో ఉన్నటువంటి కొన్ని లక్షల ఎకరాలు అంటే కొన్ని వేల ఎకరాలు నీట మునుగుతున్నాయి. కింద రైతులకు భారీ ఎత్తున పొలాలు నీళ్ళు ఇస్తున్నారు, సాగునీరు ఇస్తున్నారు. ఇది ఎంతవరకు బెనిఫిట్ చేస్తుంది? మీరు రైతులు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇది బహుళార్థక ప్రాజెక్ట్ అండి. దీనివలన ప్రత్యేకించి ఈ పోలవరం ఏదైతే అనుకుంటున్నామో దానివలన రైతాంగానికి చాలా చాలా మేలు జరుగుతుందని మేమందరం భావిస్తున్నాం. దానికి అనుగుణంగానే భారతదేశంలో ఎక్కడా లేని విధంగా భూములకి ముఖ్యమంత్రి గారు నష్టపరిహారం ఇచ్చారు. భూమి పోయినటువంటి రైతులందరూ సంతోషంగా ఉన్నారు, కానీ ఎవరో బాధతో మాత్రం భూములు ఇవ్వలేదు. అట్లాగే కింద ప్రాంతం అంతా కూడా రాబోయే అంతకుముందు ధర్నాలకు కూడా దిగారు కదా. మేము ధర్నాలు చేసాం సార్, కోర్టులకు వెళ్ళాము, చాలా ఇబ్బందులు పడ్డాం, అవమానాలకు గురయ్యాం. ఇన్ని జరిగినప్పటికీ కూడా ఇవాళ సంతోషంతో ఉన్నాడు రైతు. 20 ఎకరాలు మా కుటుంబ సభ్యులకి పోయినప్పటికీ కూడా ఆ గోదావరి ప్రవాహం ఆ పట్టుసీమ కాలువ చూస్తుంటే పరవళ్ళు దొక్కుతుంటే మా మనసులు కూడా ఉప్పొంగుతున్నాయి. ఒక రైతుగా మేము ఎంతో మా భూమి ప్రజల అవసరాల కోసం ఒక పెద్ద ప్రాజెక్టు కోసం ఇవ్వగలిగామని సంతృప్తితో మేము ఉన్నాం. అట్లాగే ముంపు గురించి కాలువకి పైభాగంలో ఉన్న ముంపు కూడా జరగకుండా ఉండటం కోసం దానికి కావాల్సినటువంటి అవసరాలని ఏర్పాట్లను కూడా ప్రభుత్వం ఆ కాలువ ద్వారా చేస్తుంది. తర్వాత ఎక్కడైనా సరే ముంపు ఉంటే దాన్ని కాలువలో కలిపేసే విధంగా పూర్తిగా చర్యలు చేపడుతున్నారు. ఆల్రెడీ గతంలో తవ్విందానికి ఆ చర్యలు చేపట్టారు. ఇప్పుడు కూడా పూర్తి స్థాయిలో దానికి ఎటువంటిది కూడా రైతుకు నష్టం జరగకుండా ఉండే విధంగానే చర్యలు చేపడుతున్నారు. నష్టపరిహారానికి సంబంధించి ఏ మేరకు అందింది, ఎలా అందింది, ఏమన్నా ఇబ్బందులు పడ్డారా? గతంలో సుమారు 6 సంవత్సరాల క్రితం అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 2,10,000, 2,40,000, 2,50,000 అంతకు మించి ఎవరికి కూడా ₹1 నష్టపరిహారం రాలేదు. అదే పరిస్థితిలో మాకున్నటువంటి గ్రామాల్లో సుమారు 60 లక్షల పైబడి 35 లక్షల నుంచి 60 లక్షల పైబడి నష్టపరిహారం ఇవాళ మాకు వచ్చిందంటే ఏ విధంగా నష్టపరిహారం ప్రభుత్వం ఇచ్చిందో ఒకసారి మీరు కూడా గమనంలో తీసుకోవచ్చు. ఒక్క నిమిషం అండి. గోపాలకృష్ణ గారు, ఎలా సాధ్యమైందండి? అంటే అప్పుడు అంత 2.5 లక్షలు 3 లక్షలు ఇచ్చినటువంటి ప్రభుత్వమే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం 40 నుంచి 62 లక్షల వరకు ఇవ్వడానికి ఎలా సాధ్యమైంది? ముఖ్యంగా ఇదేంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మహాసంకల్పం. ఎందుకంటే రైతును ఆదుకోవాలనే ఉద్దేశంతో ఒకే స్లాట్లో భారతదేశ చరిత్రలో కేవలం కుడికాలకు సంబంధించి పెండింగ్లో ఉన్న భూములకు సంబంధించి కోర్టుల్లో వివాదాలు ఉన్నా సరే రైతులతో డైరెక్ట్గా మాట్లాడి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 700 కోట్లు రిలీజ్ చేయడం జరిగిందండి ఒకేసారి, కేవలం రైతును ఆదుకుంటానికి. ఒక రైతుకి ఇందాక సోదరుడు చెప్పినట్టు 60 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇచ్చారంటే భారతదేశంలో మొట్టమొదటిసారిగా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వమే ఇవ్వడం జరిగిందండి. ఇది ఫస్ట్ టైం. అంటే రైతుకి మేలు చేయాలని అండి, లేదంటే ప్రాజెక్టు పనులు ముందుకు వెళ్ళాలని, దీంట్లో దేని ప్రాధాన్యతగా తీసుకున్నారు? అంటే ఇప్పుడు తీవ్ర వర్షాభావ పరిస్థితుల వలన మనకేమైందంటే కృష్ణా డెల్టాలో ఉన్నటువంటి 13 లక్షల ఎకరాలు బీడుబడి పరిస్థితి వచ్చింది. దానికి ఒక మహాసంకల్పంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పట్టిసీమ పథకాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో సంకల్పం చేసినప్పుడు ఈ 18 కిలోమీటర్లో ఈ కుడి కాలంలో ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిని తొలగించడానికి డైరెక్ట్గా రైతులతో ఆయన మాట్లాడినప్పుడు రైతులు మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామండి, మాకు మార్కెట్ రేటుకి నష్టపరిహారం ఇవ్వమని చెప్పి అడగటం జరిగింది. ఆ రోజు మార్కెట్ రేటు అసెస్మెంట్ చేసి ఏ గ్రామంలో అయితే ఎంత మార్కెట్ రేట్ ఉందో
అంత ఇచ్చి రైతుని ఆదుకోవడం జరిగింది. అదేవిధంగా మన ఒక్క శరవేగంగా పట్టిసీమ పనులు పూర్తి చేసి హడ్డిల్స్ అన్ని అయిపోయినాక కృష్ణా డెల్టాకి అప్పుడు కిందటి సంవత్సరమే 8.8 టీఎంసీలు ఇచ్చి 2,500 కోట్లు విలువ గల పంటను కాపాడటం జరిగిందని. ఓకే అండి. శ్రీనివాస్ గారు, అంటే ఇప్పుడు రైతులకు సమృద్ధిగా అంటే సంపూర్ణంగా నష్టపరిహారం అందింది అంటున్నారు. పోలవరం ప్రాజెక్టు పైన కొంతమంది గిరిజనులు ఉన్నారు, దాదాపు 276 గ్రామాల ముంపునకు గురవుతున్నాయి. వాటి పరిస్థితి ఏంటి? మీకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి? వాళ్ళకు కూడా ప్రభుత్వం పునరావాసం ఏర్పాటు చేస్తుంది. గతంలో ఏ ప్రభుత్వం కానీ భారతదేశ చరిత్రలో ఎక్కడా ఇవ్వని విధంగా వాళ్ళకు పూర్తి సౌకర్యాలు కలగజేసి ఇళ్ళు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలతో కొత్తగా గ్రామాలు నిర్మించబోతుంది. ఇది వాస్తవం. దీని మీద ఎవరో కొన్ని గాసిప్స్ చెప్పడమే కానీ పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఎవరికి నష్టపరిహారం కలగకుండా, నష్టం కలగజేయకుండా మేలు చేయాలనే ఉద్దేశంతో ఉంది. మీకు ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, కృష్ణా జిల్లా మల్లవల్లి అనే చోట చాలామంది రైతులు ఆక్రమించుకున్నటువంటి అడవి గవర్నమెంట్ భూముల్లో ఒక్కొక్క ఎకరానికి 7.5 లక్షల చొప్పున నష్టపరిహారం ఇస్తుంది అనే విషయం మీకు దృష్టికి వచ్చే ఉంటుంది. మీరు ఎక్కడైనా గతంలో విన్నారా? ఇది ఒక ప్రభుత్వం వల్లనే సాధ్యపడిందని మేము భావిస్తున్నాం. దానికి అనుగుణంగానే ఈ పునరావాస చట్టంలో ఉన్న విధంగా వాళ్ళకు కూడా పూర్తి స్థాయిలో న్యాయం జరుగుద్దని మేము భావిస్తున్నాం. అంటే అక్కడ గిరిజన గ్రామాల్లో ఎక్కువ మంది గిరిజనులు ఉన్నారు. వాళ్ళకి భూమికి భూమి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. వాళ్ళని గిరిజనేతర ప్రాంతంలో తీసుకొచ్చినట్లయితే 170 యాక్ట్ ప్రకారం వాళ్ళ గిరిజన హక్కులు కోల్పోతారని ఒక అనుమానం అయితే ఉంది. దీన్ని ప్రభుత్వం ఎలా డీల్ చేయాలని మీరు అనుకుంటున్నారు? ప్రభుత్వం గిరిజనులకి వాళ్ళ హక్కుల ప్రకారం పోడు భూములు అంటే వ్యవసాయ భూములు కొన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది. అట్లాగే వీళ్ళకి పునరావాసం ఏర్పాటు చేయడం పూర్తి స్థాయిలో గ్రామాలని నీరు, విద్యుత్తు, రోడ్లు, ఇళ్ళు ఇవన్నీ కూడా నిర్మిస్తూనే అక్కడ ఉన్నటువంటి అదనంగా ఉన్నటువంటి భూమిని కొంత పోడు వ్యవసాయం బాగు చేసి ప్రభుత్వం అందజేయాలని పూర్తి స్థాయిలో చూస్తుంది. ఇది వాస్తవం. మేము కూడా వెళ్ళి అక్కడ పరిశీలన చేసి రావడం కూడా జరిగిందండి. ఆ విధంగా న్యాయం జరుగుద్ది. ఓకే అండి. గోపాలకృష్ణ గారు, మీరు ఈ జలవనరుల శాఖ చేపట్టినట్టు పనుల్లో ఆంధ్రప్రదేశ్ అంతా తిరుగుతూ ఉన్నారు. కొత్తగా తెలంగాణ నుంచి దాదాపు 7 మండలాలు ఆంధ్రప్రదేశ్లో కలిసి ఈ పోలవరం ప్రాజెక్టు కోసం ఏమిటండి అక్కడ ప్రజల పరిస్థితి ఎలా ఉంది? వాళ్ళ ఆలోచన విధానం ఏ విధంగా ఉంది? మీరు వెళ్ళారా? మేము వెళ్ళటం జరిగిందండి. ఆ 7 మండలాల్లో కూడా ఆ రోజు ఏంటంటే పోలవరం ముంపుకు సంబంధించి భవిష్యత్తు ఆలోచనతో ఆ రోజు ప్రమాణ స్వీకారం చేయకుండానే నారా చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి మోడీ గారి దృష్టికి తీసుకెళ్లి ఆ 7 మండలాలను విలీనం చేయటం, ఆర్డినెన్స్ ఇవ్వడం జరిగింది. ఆ 7 మండలాలకు సంబంధించి ఏం ఇబ్బంది లేదండి. అక్కడ మన రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో, ఇతర గ్రామాల్లో జరిగే బెనిఫిట్స్ కూడా ఇచ్చారు. ముఖ్యంగా ఇందాక మీరు చెప్పినట్టు పునరావాసం సంబంధించి మీరు ఒకటి రైజ్ చేశారు. దానికి సంబంధించి అంతకు ముందున్న ప్రభుత్వం 1,50,000 ఇచ్చి బలవంతంగా కొంత ఖాళీ చేయాలని ప్రయత్నం చేసి ఖాళీ చేయడం జరిగింది. ఇప్పుడు 213 భూసేకరణ చట్టాన్ని అమలు చేసి 3 రెట్లు పెంచి అవకాశం ఎంత ఉందో చూసి మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 10,75,000 రూపాయలు ఎకరానికి ఇచ్చి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులను ఆదుకోవడం జరుగుతుంది. అంటే నేను రైజ్ చేసిన పాయింట్ అది ఇంకొకటి, గిరిజనులకు నష్టపరిహారం ఇచ్చి తొలగించుకోవాలంటే సాధ్యం అవుతుందా? సాధ్యం కాని పని కదండి. వాళ్ళకి భూమికి భూమి ఇవ్వాల్సిందే కదా. అంటే ఆర్ఎన్ఆర్ ప్యాకేజీలో కూడా అలా ఉంది. ఇప్పుడు ఆర్ఎన్ఆర్ ప్యాకేజీలో అవకాశం ఉన్నంత వరకు కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుద్ది. ఇప్పుడు ఎవరైతే ఇష్టపడి వెళ్తున్నారో వాళ్ళని ఏంటంటే 10,75,000 కాడికి ఎకరానికి ఇచ్చి అన్ని ఫెసిలిటీస్ ఇస్తే కనుక చాలామంది వెళ్ళడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. కొంతమంది ఏంటంటే వేరే అరాచక శక్తులు రెచ్చగొడుతున్నాయి తప్పితే స్వచ్ఛందంగా మనం ప్రాజెక్టుకి సహకరించి వెళ్ళటానికి అక్కడ ఉన్న సమాచారం మేనకంటే మేము కూడా వెళ్ళి చూసాం, సిద్ధంగా ఉన్నారండి. 10,75,000కి చాలా సంతృప్తిగా ఉన్నారు. వాళ్ళు నిర్వాసిత ఎక్కడైతే ప్రభుత్వం అన్ని ఫెసిలిటీస్ కట్టించి కాలనీస్ ఇస్తుందో అక్కడ వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. ఏదో కొంతమందికి అవసరమైతే మీరు చెప్పినట్టు కూడా చేయటం జరుగుద్ది. శ్రీనివాస్ గారు, ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రజల్లో కొన్ని అనుమానాలు అయితే ఉన్నాయి. ఎలా అంటే కెనాల్స్ ముందు తవ్వేశారు. ఇటు కుడి కాలువ, అటు ఎడమ కాలువ, అటు వైజాగ్ వరకు, ఇటు విజయవాడ వరకు తవ్వేశారు. ఏంటి పరిస్థితి? ప్రాజెక్టు పనులు ఇంకా పూర్తి అవ్వలేదు, ఎప్పటికవుతాయి ఏంటి? ఇది కరెక్టేనా? మీరు రైతుగా చెప్పండి. ముందు కాలువలు తవ్వి ప్రాజెక్ట్ కట్టడం అనేది రైటేనా? మేము కూడా ఈ అనుమానం మాకు కూడా వ్యక్తమైన వాస్తవం అండి. మీరు మంచి క్వశ్చన్ వేశారు. గత సంవత్సరం ప్రభుత్వం ఈ భూ సేకరణ జరిగే టైంలో గతంలో ఎక్కడా ఎప్పుడు వినని విధంగా రైతుల్ని కూర్చోబెట్టి రేటు డిస్కషన్ చేసి రేటు కేటాయించడంలోనే ఒక పాజిటివ్ దృక్పథం ఏర్పడింది. ఆ తదుపరి 80 మీటర్ల వెడల్పు తవ్వవలసిన పోలవరం కాలంలో 40 మీటర్లు తవ్వారు మొట్టమొదటి సంవత్సరం. 40 మీటర్లు తవ్విన వెంటనే మనకు నీరు వచ్చి సంగమంలో కలిసిన సంగతి కూడా మనం చూసాం. ఆ తదుపరి మరుసటి సంవత్సరం మళ్ళీ 40 మీటర్లు తవ్వారు. కానీ ఈ 2 సంవత్సరాలు నీరు వచ్చినప్పుడు కూడా అక్కడ డ్యామ్ అవ్వని సంగతి మనందరికీ తెలిసిందే. డ్యామ్ కానప్పటికీ కూడా
కృష్ణా డెల్టా పరివాహక ప్రాంతాన్ని అంతా కూడా స్థిరీకరించి పంట వచ్చే విధంగా ఏర్పాటు చేయగలిగారు. ఇదే రైతుల్లో నమ్మకం ఏర్పడింది. అట్లాగే దాంతోపాటుగా ఎప్పుడైతే గోదావరిని తీసుకొచ్చి కృష్ణలో కలిపారో ఈ రైతాంగం అంతా రాబోయే రోజుల్లో తప్పనిసరిగా మన పంటల పండుతాయని ఒక నమ్మకం ఏర్పడింది. స్థిరీకరణకి 1300 కోట్లు ఖర్చు పెట్టాల్సి వచ్చింది కదండి పట్టిసీమ రూపంలో. 1300 కోట్ల రూపాయలు ఖర్చు పట్టే మనకి ఈ రాబోయే రోజుల్లో డ్యామ్ అయ్యే వరకు కూడా మనకి పూర్తిగా పంట అందని నమ్మకం వచ్చింది. పంట వచ్చేదాని ముందు ఈ 1300 కోట్లు చాలా తక్కువ అని మేము భావిస్తున్నాం. ఓకే గోపాలకృష్ణ గారు, దీన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు. సాధారణంగా జాతీయ ప్రాజెక్టులకు 90% ఇస్తారు, కానీ రాష్ట్ర విభజన నేపథ్యంలో 100% కేంద్రమే భరిస్తానంది. మొన్న 1900 కోట్లు సుమారు పైగా దీన్ని రిలీజ్ చేస్తున్నారు, చెక్ కూడా ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారికి. సో ఈ పరిణామాన్ని ఎలా భావించాలి? ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే జాతీయ ప్రాజెక్టు 2014 రీఆర్గనైజేషన్ యాక్ట్లో పోలవరం అనే జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడం జరిగింది, మన కొత్త రాష్ట్రాన్ని ఆదుకోవాలని. ఆ సందర్భంలో ఏంటంటే ఆ ఫండ్స్ వచ్చేయడానికి కొంత రీఆర్గనైజేషన్ అయినా కొన్ని ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు ఫండ్స్ లేట్ అవుతాయి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఆలోచించి స్టేట్ బడ్జెట్ నుంచి 2300 కోట్లు ఇప్పటి వరకు ఖర్చు పెట్టడం జరిగిందండి. దాని ధర్మలో ఏంటంటే ఇప్పుడు నాబార్డు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కింద 1900 కోట్లు ఇచ్చారు, మనం బిల్స్ పెట్టాం. మళ్ళీ ఇది నిరంతర ప్రాసెస్. ఇప్పుడు ఎందుకంటే ప్రతి సోమవారం కూడా ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసి పర్సనల్గా ప్రతి సోమవారము మొత్తం పోలవరం ప్రాజెక్టు సంబంధించి ఈఎన్సీ దగ్గర నుంచి మన గౌరవ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కాడి నుంచి ఏజెన్సీలు ఏవైతే అందరు ఏజెన్సీలను కూర్చోబెట్టి డే టు డే మన డెవలప్మెంట్ని రివ్యూ చేస్తున్నారు. అట్లాగే వర్చువల్ ఇన్స్పెక్షన్స్ కూడా కొత్త టెక్నాలజీ తీసుకొచ్చి ఆయన విజయవాడ నుంచే ప్రాజెక్టులో జరిగే పని కూడా ప్రతి సోమవారం చూసి ఇప్పుడు వరకు అసలు రికార్డ్ స్థాయిలో ఎర్త్ వర్క్ కంప్లీట్ చేసేసి 90% ఎర్త్ వర్క్ అయిపోయిందండి. రేపు 30వ తారీఖు మన కాంక్రీట్ పనులు స్పిల్వే మన డయాఫ్రామ్ వాల్కి సంబంధించిన కాంక్రీట్ పనులు ప్రారంభం కాబోతా ఉన్నాయి. శ్రీనివాస్ గారు, ఎలా ఉంది అంటే ఈ పరిణామాలు చూస్తూ ఉంటే ఈ మధ్యకాలంలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి పనులు చాలా శరవేగంగా కొనసాగుతున్నాయని తెలుగుదేశం ప్రభుత్వం నాయకులు కానీ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి రైతులు కానీ చెప్తున్నారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఒక రైతు సంఘం నాయకుడిగా? మనకి 70% వ్యవసాయ రంగం మీద ఆధారపడినటువంటి భారతదేశంలో మనం ఉన్నాం. ఈవెన్ ఆంధ్రప్రదేశ్ కూడా అదే పరిస్థితుంది. కానీ గత కొంతకాలంగా ఏ 5 సంవత్సరాలు తీసుకున్నా సరే వ్యవసాయానికి ఆటుపోట్లు వస్తున్నాయి ప్రతి 2 సంవత్సరాలు కూడా. ఇట్లాంటి పరిస్థితుల్లో వ్యవసాయం కొంచెం కష్టసాధ్యమే అనే పరిస్థితిలో రైతు భావించిన మాట కూడా వాస్తవం. దాంట్లో భాగంగానే ఈ పోలవరానికి ఎప్పుడైతే మంచి ధర ఇవ్వడం జరిగిందో, రైతులందరూ స్వచ్ఛందంగా ముందు రావడం జరిగిందో, పని జరిగినటువంటి వేగం కానీ విధానం కానీ దాంట్లో మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు గారిని, ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ, ప్రత్యేకించి రైతులు కానీ ఆ పనిలో ఇన్వాల్వ్ అయ్యారు. చాలా శరవేగంగా పనులు జరిగి అతి త్వరలో మనకి ఎప్పుడైతే నీళ్లు రావడం జరిగిందో, మరుసటి సంవత్సరం పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి 24 పంపుల్ని పనిచేయించి నీళ్లు తీసుకొచ్చారనే విషయం రైతాంగానికి చాలా ఆనందం కలిగించింది. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే అంటే 2018 కల్లా తొలి దశ పనులు పూర్తవుతాయని ప్రభుత్వం ఎప్పటికప్పుడు చెప్తూ ఉంది. అది కానీ పూర్తయినట్లయితే మొత్తం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత కానీ రైతు పరిస్థితి అంటే ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టుపై ఉన్నటువంటి రైతుల పరిస్థితి అంటే దీన్ని నమ్ముకున్నటువంటి రైతుల పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది, ఏ విధంగా మారబోతుంది? వ్యవసాయ పంటల దృష్ట్యా ఈ గోదావరి నీరు చాలా ప్రశస్తమైన ఒండ్రు నేలల్లోంచి ఒండ్రు మట్టి కలిసి వచ్చే నీరు ఇది. చిన్న చిన్న ఉదాహరణ చెబుతున్నాం. గత 2 సంవత్సరాల్లో ఈ కృష్ణా జిల్లాలో చాలా ప్రాంతాల్లో చెరువులకి ఈ నీరు రాకబట్టే అక్కడ పశువులకు కానీ మనుషులకు కానీ వ్యవసాయ భూములకు కానీ చాలా ఆదుకుంది ఈ నీరు. అట్లాగే రైతాంగానికి ఎక్కువగా ఈ నీరు పెట్టడం వల్ల పంటల్లో దిగుబడి వచ్చిన మాట కూడా వాస్తవం. ఇదే నిదర్శనం మనకి. అట్లాగే ఈ నీరు వల్ల చేప కూడా చాలా బ్రహ్మాండంగా పెరుగుతుంది. ప్రత్యేకించి నీరు చేపలకు ఇచ్చేది కాదు, ఎక్కడైనా సరే చిన్న చిన్న కుంటల్లో కూడా చేప పెరిగిందనేది గ్రామాల్లో చెప్తుంటే విన్నాం. ఈ ఉదాహరణ వల్లనే గోదావరి నీరు వస్తమే ఒక పవిత్రమైన నీరు వచ్చి ఒండ్రు నేలల్లో ఒండ్రు మట్టిలో వచ్చే నీరు వల్ల పంటల దిగుబడి బాగుంటుంది, ఆయా పంటలు బాగుంటాయని మాత్రం పూర్తిగా చెప్పగలం. ఓకే అండి గోపాలకృష్ణ గారు, ఇప్పుడు మన శ్రీనివాస్ గారు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే గోదావరి నది రాష్ట్రానికి వరప్రదాయం కాబోతుంది పోలవరం ప్రాజెక్టు ద్వారా అని అనిపిస్తుంది. ఎంత లభ్యత ఉంది మన రాష్ట్రంలో, ఎంత అవసరం ఉంది, ఎంత లభ్యత ఉంది, గోదావరి నీటి ప్రవాహం ఎంత సముద్రంలో కలుస్తుంది? ఇప్పుడు మనం చూసుకుంటే లాస్ట్ 10 years డేటా అట్లా చూస్తేనండి 2600 TMCలు నీరు గోదావరిలో నుంచి సముద్రంలోకి వెళ్తూ ఉంది. ఇప్పుడు ముఖ్యంగా గోదావరి బేసిన్ ఏమో సర్ప్లస్ బేసిను,
కృష్ణా బేసిన్ ఏమో డెఫిసిట్ బేసిన్. ఇప్పుడు పట్టిసీమ ద్వారా మనం 80 టీఎంసీలు గోదావరి బేసిన్ నుంచి కృష్ణా బేసిన్కి తరలించాలని ప్రయత్నించాం. ఈ సంవత్సరం 55 టీఎంసీలు ఇప్పటికి మనం ఫ్లడ్ సీజన్లో ఈ వరద సీజన్లో తీసుకురావడం జరిగింది. 48 టీఎంసీలు రియలైజేషన్ కృష్ణా డెల్టాకి ఇవ్వడం జరిగింది. మన కృష్ణా, గోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 10,75,000 ఎకరాలు వరి పంటకి మనం నీరిచ్చాం. ముఖ్యంగా ఈ వరి పంట వాల్యూ 4,000 కోట్ల నుంచి 5,000 కోట్లు రైతులకి బెనిఫిట్ జరిగింది దీనివల్ల, ఈ పర్టికులర్ ఒక్క సీజన్లోనండి. అంటే రాష్ట్రంలో ఎంత అవసరం ఉందండి నీరు, ఎన్ని టీఎంసీలు అవసరం ఉంది, మీ దగ్గర డేటా ఉందా? మా దగ్గర డేటా ఉందండి. ముఖ్యంగా ఇంకొకటి నీరు ప్రగతి వల్ల గౌరవ ముఖ్యమంత్రి గారు ఏంటంటే నీటి అవసరాలని రాష్ట్ర ప్రజలకు తెలియజేయడం జరిగింది. మొత్తం 13 జిల్లాల్లో నీరు ప్రగతి మనం సదస్సులు పెట్టాం. దాని ప్రకారం ఏంటంటే అప్పుడు మనం 2015లో మనం అప్పుడు చేసిన అసెస్మెంట్ ప్రకారం నీటి అవసరం రాష్ట్రం మొత్తం మీద 13 జిల్లాల్లో 2,750 టీఎంసీలు ఉంది. అట్లాగే నీటి లభ్యత అప్పటికి 2,271 టీఎంసీలు ఉంది. నీటి లోటు 479 టీఎంసీలు ఉందండి అప్పుడు మొత్తం మీద. శ్రీనివాస్ గారు, గోపాలకృష్ణ గారు చెప్పే లెక్కలను బట్టి చూస్తుంటే ఒక గోదావరి మొత్తం నీటిని వాడుకుంటే రాష్ట్ర ప్రజల అవసరాలని తీరిపోయేటట్టు ఉంది. దాదాపు 2,700 టీఎంసీ అవసరం ఉంది రాష్ట్ర అవసరాలకి. అక్కడ గోదావరిలోనే దాదాపు 2,600 వరకు వాటర్ లభ్యత ఉంది. అంటే మనం వాడుకోవట్లేదు కానీ సముద్ర పాలు అవుతుంది. గోదావరి నీటిని మొత్తం ఒడిసి పట్టుకుంటే పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఆర్థికంగా మనం చాలా ఇబ్బందుల్లో ఉన్నమాట వాస్తవం. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్రం ఆదుకుంటుంది. దానివల్ల మనకి పోలవరం డ్యామ్ నిర్మాణానికి కావాల్సినటువంటి వనరులు సమకూరుతాయని పూర్తి నమ్మకంతో వచ్చింది ప్రతి రైతుకి, ప్రతి ప్రజలకి కూడా. దాంట్లో భాగంగా 2,600 క్యూసెక్లు ఏవైతే మనకు సముద్రంలో కలుస్తుంది అనుకుంటున్నామో టీఎంసీలు, అంత వాటర్ని ఇవాళ పరిస్థితిలో ఒకేసారి మనం దాని లభ్యతను తీసుకోవడం అనేది కష్టసాధ్యము. ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్ర అవసరాలకి సరిపడా ఈ మన రాష్ట్రంలోనే నీరు ఉంది అనేది ఒకటి మనకు తెలియజేయడం జరిగింది ప్రభుత్వం వారు. గోదావరి నది ఎంత పరవలు దొక్కుతుందో ముఖ్యమంత్రి గారి ఆలోచన అంతకన్నా ముందు పరవలు దొక్కుతుంది కాబట్టి, విజన్ ఉన్న నాయకుడు కాబట్టి మనకి మేలు జరుగుతుందని పూర్తి నమ్మకంతో మేమంతరం ఉన్నాం. ఇక విద్యుత్ అవసరాలు మీరే చెప్పాలి. ఇప్పటికీ మనకి దాదాపు 5,500 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉంది. దాదాపు 5,000 మెగావాట్ల విద్యుత్ సరఫరా మన రాష్ట్రంలో ఉంది. ఇప్పుడు పోలవరం పూర్తయితే 960 మెగావాట్ల విద్యుత్ వస్తుంది. సో మనం కరెంటు విషయంలో కూడా అంటే విద్యుత్ విషయంలో కూడా మనం సర్ప్లస్ కాబోతున్నాం. ఓకే, అది అయితే పరిస్థితి ఎలా ఉండబోతుంది? మనకి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అధికారంలో రాకముందు, గత ప్రభుత్వం సమయం అయిపోయిన తర్వాత మధ్యలో కొంతకాలం గవర్నర్ పరిపాలన కూడా జరిగింది సార్, మీరు గమనించే ఉంటారు. ఆ గవర్నర్ పరిపాలన జరిగిన సమయంలో ఈ రాష్ట్రానికి నాదుడే లేడు, దిక్కులేని పరిస్థితిలో రోజుకి వ్యవసాయానికి 4 నుంచి 5 గంటల కరెంటు మాత్రమే వచ్చింది. అట్లాంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 3 నెలల కాలంలో వ్యవసాయానికి 7 గంటలు నిరంతరాయంగా విద్యుత్ ఇవ్వడం జరిగింది. అట్లాగే గృహ అవసరాలకి 24 గంటలు కూడా విద్యుత్ వస్తుంది. గతంలో ఎప్పుడు కరెంట్ వస్తుందో తెలియని పరిస్థితిలోంచి కరెంటు పోదు అనే పరిస్థితిలో గ్రామస్తులందరిలో కూడా నమ్మకం కలిగింది. ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ కూడా నమ్మకం కలిగింది. ఇంకోటి ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కన్నా మిగులు విద్యుత్ ఉన్న రాష్ట్రంగా, పొదుపు చర్యలు చేపట్టిన రాష్ట్రంగా భారతదేశంలో మనం అవార్డు అందుకున్నాం మన రాష్ట్రం. ఇది చాలా చాలా గొప్ప విశేషం. దీంట్లో భాగంగానే ఇంకా చాలా చోట్ల మనకు విద్యుత్ ప్రాజెక్టులు కొత్తగా మొదలుపెట్టారు ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత. దాంతోపాటుగా పోలవరం ప్రాజెక్టు కూడా వస్తే సర్ప్లస్ కరెంట్ని వేరే రాష్ట్రాలు కూడా అమ్ముకునే అవకాశం ఉంది. కరెంటు మీద రాబోయే రోజుల్లో నిరంతరాయంగా 9 గంటలు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. ఈ మధ్యకాలంలో వ్యవసాయం వర్షాధార పరిస్థితులు ఉండటం వలన రాష్ట్రంలో 9 గంటల విద్యుత్ కూడా ఇచ్చున్నారు. ఓకే, గోపాలకృష్ణ గారు, పనులు ఎలా సాగుతున్నాయి? అంటే స్పిల్వేకి సంబంధించి ర్యాక్ఫిల్ డ్యామ్ నిర్మించాలి, ఇంకా చాలా పనులు ఉన్నాయి. మొదటి దశ 2018 పూర్తవుతుందండి? ఎట్టి పరిస్థితుల్లో మొదటి దశ 2018 పూర్తవుద్దండి. ఎందుకంటే ఒక విజన్తో చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు. అట్లాగే గౌరవ మంత్రివర్యులు కూడా ఇప్పుడు మనం ఆలోచిస్తే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మనం మొత్తం మీద చూస్తే ఇప్పుడు పోలవరం ప్రాజెక్టుని గౌరవ ముఖ్యమంత్రి గారు 11 సార్లు వెళ్ళారండి. అట్లాగే గౌరవ మంత్రి గారు 21 సార్లు వెళ్ళారు. ఎందుకంటే నిత్యం పోలవరం అనేది మనం మొత్తం ఆంధ్రప్రదేశ్కి ఒక జీవనాడి. ఇప్పుడు దానివల్ల మనం ముఖ్యంగా ఆలోచిస్తే మనం దాని బెనిఫిట్ చూసుకుంటే మొత్తం 13 జిల్లాలకే ఉపయోగమైన ప్రాజెక్టు. ఎందుకంటే 15.2 లక్షల ఎకరాలేమో డైరెక్ట్గా వస్తుందండి మనకి, ఇందాక నేను చెప్పినట్లు.
అట్లాగే కృష్ణా డెల్టా స్టెబిలైజేషన్ 13 లక్షల ఎకరాలు, గోదావరి డెల్టా స్టెబిలైజేషన్ వచ్చి 23 లక్షల ఎకరాలు. అంటే 23, అక్కడ 15, 40, ఇక్కడ 13, దగ్గర 50 లక్షల ఎకరాలు మనం బెనిఫిట్ అవుతా ఉంది ఒక్క పోలవరం ప్రాజెక్టు పూర్తయితే. ఇంకొకటి ఏంటంటే సర్ప్లస్, ఇందాక మీరు చెప్పినట్టు 2600 టీఎంసీలు కూడా వేస్ట్ అవుతున్నాయి. దీని మీద ఒక విజన్తో ముందుకెళ్తున్నారు. ముఖ్యంగా మనం ఆలోచిస్తే ఇప్పుడు ఈ స్పిల్వే ఫండ్లు కూడా స్టార్ట్ చేయబోతా ఉన్నాం. మొత్తం మీద డయాఫ్రమ్ వాల్ అనేది కూడా మన భారతదేశంలో మొట్టమొదటిసారి టెక్నాలజీ, సాఫిస్టికేటెడ్ టెక్నాలజీ వాడుతున్నాం. ఈ డయాఫ్రమ్ వాల్కి 1.5 మీటర్ మన థిక్నెస్తో 80 మీటర్ల నుంచి 100 మీటర్ల వరకు ఎక్కడైతే నదీ గర్భంలో గట్టి రాయి తగులుద్దో అక్కడికి ఈ బావరు ఎల్ఎన్టీ టెక్నాలజీ వాడి అక్కడికి ప్లాస్టిక్ కాంక్రీట్ అక్కడికి పోసి బేసిక్గా ముందు డయాఫ్రమ్ వాల్ కంప్లీట్ చేసి దాని మీద రాక్ ఫిల్ కమ్ ఎత్త డ్యామ్ వస్తుంది. అట్లాగే సైమల్టేనియస్గా స్పిల్ డ్యామ్ కూడా చేస్తాం. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటేనండి, ఇక్కడ ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది నదిని మళ్లించి అక్కడేమో మన ఎర్త్ ఫిల్ కమ్ రాక్ డ్యామ్ వస్తుంది, స్పిల్ వే వస్తుందండి. దానివల్ల ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో పనులు అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు మనకి ఎర్త్ వర్కే దానికి నిదర్శనం అండి. 90% ఎర్త్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. కాంక్రీట్ వర్క్ కూడా రేపు 30వ తారీఖు పూర్తవుద్ది. 2018 మన వరద సీజన్కి ఎట్టి పరిస్థితుల్లో కూడా క్రస్ట్ గేట్ లెవెల్లో పూర్తి చేసి గ్రావిటీ మీద అటు లెఫ్ట్ కెనాల్కి విశాఖపట్నం గోదావరి జిల్లాలకి, ఇటు రైట్ కెనాల్కి మనం కృష్ణా గోదావరి జిల్లా, మన పశ్చిమ గోదావరి జిల్లాలకు తీసుకురావడానికి సాధ్యం అవుతుందండి. ఇది ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేస్తారనే నమ్మకం మాకుంది. ఓకే అండి, శ్రీనివాస్ గారు మీరేమంటారు? చివరగా ప్రతి పౌరుడు కూడా, ఏ వ్యక్తి అయినా సరే తను కోరుకున్నటువంటి భగవంతుడు చూసి తరించినప్పుడు ఎంత ధన్యం పొందుతాడో, తన్మయం పొందుతాడో, ప్రతి వ్యక్తి పట్టిసీమ అక్కడ ఏ విధంగా జరుగుతుంది, ఎత్తిపోతల పథకం ఏ విధంగా పనిచేస్తుంది, పోలవరం కాలం వర్క్స్ ఎలా జరుగుతున్నాయి, అట్లాగే 24 పంపులు వదిలిన రోజున నీరు ఎలా ప్రవహిస్తుంది, అది చూసి ఖచ్చితంగా ప్రతి పౌరుడు, రైతు కూడా తరించాల్సిందే. ఆ నమ్మకం పూర్తిగా ఏర్పడే విధంగా పనులు జరుగుతున్నాయి, రైతాంగానికి మేలు జరుగుతుంది. ఈ ఖచ్చితంగా నవ్యాంధ్రకి ఇది వరప్రదాయని అని భావిస్తున్నాం. ఓకే అండి, శ్రీనివాస్ గారు చాలా మంచి విషయాలు రైతుల తరపున చెప్పారు. అదే గోపాలకృష్ణ గారు క్లియరెన్స్కి సంబంధించి ఇంకా చాలా విషయాలు చెప్పారు. ప్రాజెక్టు చాలా త్వరగా పూర్తవుతుంది, 2018కి తొలి దశ, ఆ తర్వాత ఖచ్చితంగా పూర్తవుతుందని చెప్పారు. చాలా ధన్యవాదాలు, ముఖ్యమైనటువంటి విషయాలు అని చెప్పారు. మరోసారి కూడా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి చర్చను నిర్వహించబోతున్నాం ఈ దూరదర్శన్లో. చూసాం, ఖచ్చితంగా పోలవరం ప్రాజెక్టు పూర్తయితే 50 లక్షల ఎకరాలకు సాగునీరు అందడంతో పాటు 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి వస్తుంది. అదేవిధంగా ప్రాజెక్టు పరిసర ప్రాంతాలన్నీ కూడా సుందరీకరణ చేసి ఒక పెద్ద టూరిజం స్పాట్గా మారబోతుంది. ఆంధ్రప్రదేశ్కే ఇది వరప్రదాయంగా మారబోతుంది. ఖచ్చితంగా ఈ ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగాలని ఆశిద్దాం. అనుకున్న టైంకి ప్రభుత్వం పూర్తి చేస్తుందనే నమ్మకం అందరిలో కూడా కలిగింది. ఖచ్చితంగా ఈ ప్రాజెక్టు పనులు 30వ తారీఖు నుంచి మరింత వేగవంతం కాబోతున్నాయి. సో ఎట్టి పరిస్థితుల్లోనూ పోలవరం ఆంధ్రప్రదేశ్ వరప్రదాయని అవుతుంది. ఇదే మనం కలలు సాకారం కాబోతుంది. పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ను మరింత పచ్చదనంగా మార్చబోతుంది. ఇది ఈనాటి చర్చ. నమస్కారం.